బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎరువులకు లింక్ పెట్టిన కేటీఆర్ అటు మోదీకి ఇటు రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. తెలంగాణ రైతులకు ఎవరు 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని రసవత్తర రాజకీయానికి తెరతీశారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసలు మిమ్మల్ని సపోర్ట్ ఎవరు అడిగారంటూ కేటీఆర్ ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా సబ్సిడీ పెంచి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 9 లోపల రాష్ట్రానికి సరిపడా ఇవాళ మాటిస్తున్నాను, రాష్ట్రానికి సరిపడా యూరియా ఓకే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం. మనకి ఎవరు ఇస్తాను స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో రాష్ట్ర రైతుల తరఫున మేము మాకు 4 ఓట్లున్నాయి పోయి ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే మోడీ గారన్నా ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్నా ప్రకటించాలా. కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్టు? మాకు అవసరం లేదన్న సపోర్టు. యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది.